పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రాజెక్టుపై తదుపరి ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రాజెక్టుపై ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, పోలవరం నల్లమల సాగర్ లేదా బనకచెర్ల ఈ లింక్ ప్రాజెక్ట్ ద్వారా నీటిని అక్రమంగా తరలించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. గోదావరి నదిలో పోలవరం దగ్గర వచ్చే వరద నీటిని కృష్ణా నది ప్రాంతానికి, అక్కడి నుంచి రాయలసీమ నల్లమల ప్రాంతాలకి తరలించడమే ఈ యొక్క నల్లమల సాగర్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నది ఈ నీరు వృధాగా సముద్రంలోకి పోతుంది కాబట్టి దాన్ని ఈ యొక్క ఎడారి ప్రాంతాలకు, రాయలసీమ ప్రాంతాలకు తీసుకెళ్తున్నాం, ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ఈ నీటిని తీసుకెళ్తున్నాం అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. పోలవరం డ్యామ్ దగ్గర నుంచి నీటిని లిఫ్ట్ చేస్తారు, కాలువలు అదేవిధంగా సొరంగాలు, టర్నల్స్ ద్వారా ఈ నీటిని నల్లమల అడవుల మీదుగా బనకచెర్ల, రాయలసీమ ప్రాంతాలకి చేరుస్తారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా ఖరీదైనటువంటి ప్రాజెక్టు కూడా. అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రధాన అభ్యంతరాలు ఏంటి అంటే, బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకి విరుద్ధం గోదావరి నీళ్లను ఈ యొక్క రాష్ట్రాల మధ్య పంచినటువంటి తీర్పు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఉంది. అందులో దీన్ని అదనపు నీరు, సర్ప్లస్ వాటర్ అని కూడా ఎక్కడా చెప్పలేదు. అయినా ఆంధ్రప్రదేశ్ పెద్ద మొత్తంలో నీరు తీసుకెళ్తుంది. ఇది అక్రమంగా నీటిని తరలించడమే అన్నది తెలంగాణ చేస్తున్నటువంటి వాదన. తెలంగాణ హక్కుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇలా నీటిని మళ్లిస్తే తెలంగాణకు రావాల్సినటువంటి గోదావరి నీళ్లు తగ్గిపోతాయి. భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రాజెక్టులకు సమస్య వస్తుంది. అనుమతులు లేకుండా పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు గోదావరి నది యాజమాన్య బోర్డు GRMB అనుమతి లేదు, కేంద్ర జల కమిషన్ పూర్తి ఆమోదం లేదు, పర్యావరణ అనుమతులు కూడా పూర్తిగా లేవు. అయినా ముందుకు వెళ్తున్నారని తెలంగాణ చేస్తున్నటువంటి వాదన. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కూడా వ్యతిరేకం. 2014లో రాష్ట్ర విభజన చట్ట ప్రకారం రెండు రాష్ట్రాల నీటి అంశాల్లో ఒకే రాష్ట్రం ఒంటరిగా నిర్ణయం తీసుకోకూడదు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఏకపక్షంగా ఈ ప్రాజెక్ట్ ని నిర్మాణానికి ముందుకెళ్తుంది. దానికి సంబంధించిన టెండర్లు కూడా పిలిచారు. అందుకే సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ వెంటనే నిలిపివేయాలి, ఈ ప్రాజెక్ట్ పైన స్టే విధించాలి. దీనికి సంబంధించి ఫర్దర్ గా టెండర్స్ పిలవటం కానీ, సరే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ చేయకూడదు అన్నది తెలంగాణ ప్రభుత్వం యొక్క పిటిషన్లోని ప్రధానమైనటువంటి అంశాలు. ఈ ప్రాజెక్టు వెంటనే స్టే విధించి పూర్తి విచారణ జరిపే వరకు కూడా ఎలాంటి పనులు చేయొద్దని ఆదేశాలు జారీ చేయాలి. బచావత్ ట్రిబ్యునల్ చట్టాలను ఉల్లంఘించకుండా చూడాలి అని కూడా తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్ లో పేర్కొంది. మొత్తంగా గోదావరి నీళ్లను తెలంగాణకు అన్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్ తరలించకుండా అడ్డుకోవాలన్నది తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ యొక్క ప్రధానమైనటువంటి సారాంశం. శ్రీనివాస్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.